ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రసన్న వెంకటేశ్వరుడికి సుమనీరాజనం. అప్పలాయగుంట క్షేత్రంలో పుష్పయాగ మహోత్సవం. అభిషేక ద్రవ్యాల్లో శ్రీనివాసుడి అభయ ప్రదానం. వరంగల్ నగరంలో దేవదేవునికి విశేష కైంకర్యం. దేవదేవుళ్లకు పుష్పయాగ క్రతువు. ప్రకాశం జిల్లా త్రోవగుంటలో ఆధ్యాత్మిక శోభ. భువనగిరి స్వర్ణగిరిలో శ్రవణ నక్షత్రోత్సవం. దేవేరుల సమేత శ్రీ వెంకటేశ్వరుడికి కళ్యాణోత్సవం. ప్రసన్న వెంకటేశ్వరుడు పరిమళ భరితంగా అనుగ్రహించారు. దేవేరులతో కూడి విరులలో దివ్యంగా దర్శనమిచ్చారు. అప్పలాయగుంట క్షేత్రంలో సోమవారం సాయంత్రం జరిగిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి పుష్పయాగ మహోత్సవాన్ని వీక్షించి భక్తులు పులకితులయ్యారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పసుపు, చందనాదులతో స్వామి అమ్మవార్లను అలంకరించి పవిత్ర కలశ జలాలతో సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. అనంతరం ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై పట్టు పీతాంబరాలు, రత్నాభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పుష్పాలు, పత్రాలను బుట్టల్లో నింపుకొని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఆపై పుష్పాలను స్వామివారి చెంత ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. అర్చకులు తులసి, మరువం తదితర పత్రాలతో
మల్లెలు, జాజులు, కనకాంబరాలు, గులాబీ, చామంతులు, సంపెంగ తదితర వర్ణశోభిత సుగంధ పుష్పమాలికలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన పుష్పయాగ మహోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. పొదిగి పూజించిన పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చకులు ముత్యాల హారతి, కుంభహారతి, నక్షత్ర హారతులు సమర్పించి భక్తులకు పుష్పాలను ప్రసాదంగా అందజేశారు. పుష్పయాగ మహోత్సవం అనంతరం స్వామివారి తిరుచి సేవ జరిగింది. దేవేరి సమేత స్వామివారిని అర్చకులు సర్వశోభితంగా తిరుచిపై కొలువు తెచ్చారు. బాజా భజంతీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు భక్తుల కర్పూర నీరాజనాలందుకున్నారు. వరంగల్ నగరం గోవిందుని కృపా కటాక్ష వీక్షణాలతో ప్రకాశించింది. వరంగల్ చైతన్యపురిలోని పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు వైదిక ఉపచారాదులను మంగళకరంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేక సేవ నిర్వహించారు. పుష్పయాగంలో దేవదేవుళ్ల అద్భుత దర్శనం భక్తులను తరింపచేసింది. ప్రకాశం జిల్లా త్రోవగుంటలోని శ్రీ చెన్నకేశవ సహిత శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు అత్యంత సంప్రదాయ శోభితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివార్లకు పుష్పయాగ క్రతువు ఆధ్యాత్మిక శోభితంగా సాగింది. చక్కని పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారిని, సీతా సమేత శ్రీ కోదండరామస్వామివారిని, రాధాకృష్ణులను కొలువు తీర్చిన అర్చకులు వైదిక పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం యజ్ఞ క్రతువుల్లో స్వామి అమ్మవార్లకు స్తోత్ర పారాయణయుక్తంగా తులసి, మరువాది పత్రాలు, జాజి, సంపెంగ ఇత్యాది పుష్పాలతో అంగరంగ వైభవంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆపై ధూపదీప నివేదనలు, మంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
కళ్యాణ గుణధాముడు కళ్యాణోత్సవ సేవలో మెరిశారు. కళ్యాణ మహోత్సవంలో దేవదేవుని కమనీయ దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తులను మణిమయ వజ్రశోభిత స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు ఆగమ సంప్రదాయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. మహాశక్తి స్వరూపిణి మంగళకారిణి తిరుపతి తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లికి ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. తిరుపతి వాసులను చల్లగా కాచి కాపాడే తల్లి తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో కొత్త కుండల్లో పొంగళ్లను వండుకుని వేపాకులు, పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించి తీసుకువచ్చి అమ్మకు నివేదించారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి పొంగళ్లను సమర్పించి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వలోక సంరక్షణిగా జగజ్జననిగా కొలువుతీరిన అమ్మవారికి అర్చకులు కుంకుమార్చనలను జరిపి మహామంగళ హారతులను అందజేశారు. అర్ధనారీశ్వరులు పల్లకీ సేవలో విహరిస్తూ భక్తులపై వరాల జల్లులను కురిపించారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో ఆషాఢమాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలోని ధ్వజస్తంభ మండపం వద్ద పల్లకిపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనంతో షోడశోపచార పూజలను నిర్వహించారు. అనంతరం హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ సకల దేవత స్వరూపమైన గోమాత సహితంగా ఆలయ ప్రదక్షిణగా ఆది దంపతులకు పల్లకి ఉత్సవం నిర్వహించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. కన్నుల పండుగగా సాగిన కలియుగ దైవం కళ్యాణోత్సవంలో వరంగల్ నగరం మురిసింది. వరంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజల్లో భాగంగా స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ పీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ నేత్రపర్వంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం
మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో భక్తజన బాంధవిగా కొలువు తీరిన అమ్మవారు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి. గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా శాకంబరి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆలయ ప్రాంగణంతో పాటు గోపయ్య లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మూర్తులను పలు రకాల శాఖ పాకాలతో, మధుర ఫలాలతో, ఆకుకూరలు, కాయగూరలతో సుందరంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. గోవిందనామస్మరణతో ప్రకాశం జిల్లా ఒంగోలు పురవీధులు మారుమ్రోగాయి. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా ఒంగోలు నగరంలో గిరి ప్రదక్షిణోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ భక్తి ప్రపత్తులతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ప్రత్యేక వాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలువు తీర్చి గోమాత ముందు నడుస్తుండగా భక్తులు శంకుచక్ర తిరునామాలు, గరుడ ఆంజనేయ స్వామివార్ల చిత్రాలను ధరించి కోలాటాలు, భజనలు చేస్తూ ఉత్సాహంగా గిరి ప్రదక్షిణంలో పాలుపంచుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ. ఇక ఇటు ప్రకాశం జిల్లా పామూరులోని ఆకుల వీధిలో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఆషాఢమాసంలో ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలోని చెట్లను పూజించడం ఓ సంప్రదాయం. ఇందులో భాగంగా మహిళలు ఎంతో ఇష్టంగా పెట్టుకునే గోరింటాకును సాక్షాత్తు గౌరీదేవిగా కొలుస్తారు. ఈ సందర్భంగా సిరుల శ్రీ మహాలక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో నేత్రపర్వంగా అలంకరించిన అర్చకులు అమ్మవారికి ప్రత్యేకంగా గోరింటాకు కొమ్మలతో అలంకరణలు చేసి ఆరాధనలు నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని గోరింటాకును అమ్మవారి ప్రసాదంగా స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని శ్రీ విజయ గణపతి ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన పంచాహ్నిక ఏకకుండాత్మక మహాయజ్ఞ కార్యక్రమం మంగళకరంగా పరిసమాప్తమయ్యింది. ఈ సందర్భంగా ఋత్వికులు మహాసంకల్పపూర్వకంగా విశ్వమానవాళి శ్రేయస్సును, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా మహాసుదర్శన యాగం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గణపేశ్వరంలో వేంచేసిన శ్రీ దుర్గా గణపేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాసం సారెను భక్తులు సభక్తి పూర్వకంగా అందజేశారు. 108 కేజీల పసుపు, 108 కేజీల కుంకుమతో పాటు పూజా సామగ్రి, చీర, పిండి వంటలు ఇత్యాది మంగళకర ద్రవ్యాలతో ఎడ్ల బండ్లపై ఊరేగింపు తీసుకొచ్చిన సారెను ఆలయంలో స్వామి అమ్మవార్ల ఎదుట రాశిగా పోసి ప్రత్యేక పూజలతో సేవించి సమర్పించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్, తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో 24వ వార్షిక జాతీయ స్థాయి పద్య నాటక నాట్య పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో భాగంగా మంగళవారం మహతి కళాక్షేత్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించి ఆహూతులను అలరించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 71,939 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,327 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,90,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.